చిటికెల పందిరి. హరిదాసులు హరికథలు చెప్పేటప్పుడు చెప్పే సరదా జానపద కథ. ఒకూర్లో ఒక పరమ పిసినారి ఉండేటోడు. వాడు ఎంగిలి చేత్తో కాకిని గూడా తరమని రకం. ప్రతి పైసాను 10 సార్లు ముందుకు వెనక్కు ఆలోచించి ఖర్చు పెడతాడు. ఎదుటివాడు చస్తా ఉన్నా ఒక్క పైసా కూడా దానం చేసేటోడు కాదు. ఆ పిసినారి ఒకసారి జొన్న చేను వేసినాడు. ఊరంతా మొక్కలు మోకాలంత ఎత్తు పెరిగినాయి. అది చూసి జనాలంతా ఈసారి పంటలు విరగబడి కాస్తాయని సంబరపడినారు. కాని ఆ తరువాత ఒక్క వాన గూడా పల్లేదు. రైతులు విలవిలలాడిపోయినారు. కనబన్న దేవునికల్లా మొక్కులు మొక్కుతా ఉన్నారు. ఆ ఊరి బయట ఒక ఆంజనేయ సామి గుడుంది. ఆ సామికి చానా మహత్తులున్నాయని జనాలంతా అనుకుంటా ఉంటారు. పిసినారి ఆ గుడికి పోయి అందరూ చూస్తా ఉండగానే, సామి నా చేను గనుక పండితే ఇంతవరకు ఈ భూమ్మీద ఎవరూ వేయని విధంగా నీకు చిటికెల పందిరి వేయిస్తా, ఎట్లాగైనా సరే నా పంటను కాపాడు సామీ అని మొక్కుకున్నాడు. ఆంజనేయసామి ఆలోచనలో పడినాడు. తమలపాకుల పందిరి తెలుసు, అరిటాకుల పందిరి తెలుసు, మామిడాకుల పందిరి తెలుసు, మల్లెపూల పందిరి తెలుసు, కాని ఈ చిటికెల పందిరంటే ఏమీ ఎప్పుడూ వినలేదు, కనలేదు. ఇదేందో చూసి తీరాల్సిందే అనుకోని వెంటనే నింగినేలా ఏకమయ్యేటట్లు, భూమమ్మ తడిని ముద్దయ్యేటట్లు, వాగులు వంకలు ఉరుకులాడేటట్లు, ఇండ్లపై దోనెలు ఎక్కి కారేటట్లు బ్రహ్మాండమైన వాన కురిపించినాడు. ఆ దెబ్బకు భూమి బాగా పదునెక్కింది. పడుకున్న మొక్కలు కాస్తా పైకి లేసి నిటారుగా నిలబన్నాయి. దాంతో అందరూ ఆ పిసినారి దగ్గరకు పోయి, నీవు మొక్కుకున్నట్లే వానలు కురిసినాయి, మొక్కలు బతికినాయి, సామికి వెంటనే మొక్కు తీర్చు, లేకుంటే కోప్మొస్తాది అన్నారు. ఆ మాటలకు పిసినారి, ఏమ్నా ఒక్క చేను మీదే కురిపించినాడా వాన? అందరి చేల మీద ఎంత పడిందో నా చేను మీద అంతే పడింది. అట్లాంటప్పుడు నేను మొక్కినందుకే వాన కురిసిందని ఎట్లా నమ్మడం? మీరు గూడా రకరకాల మొక్కులు మొక్కినారు గదా, దాండ్లకి కురిసి ఉండొచ్చు గదా. ఇదిగో ఊళ్ళో ఎవరికి పండనంత పంట నాకు పండితే ఇప్పుడు నమ్ముతా ఆంజనేయసామి మహత్తు. ఆ రోజు పోయి మొక్కుకున్నట్లే చిటికెల పందిరి వేస్తా అన్నాడు. ఆంజనేయసామికి ఆ పిసినారి చెప్పింది గూడా నిజమే గదా అనిపించింది. దాంతో చిటికెల పందిరి ఎట్లా ఉంటాదో అనే ఆశతో ఆ ఊర్లోనే గాదు 7-14 లోకాల్లో యాడా పండనంత పంటను ఆ చేలో పండించినాడు. అందరూ విరగ కాసిన ఆ చేనుని చూసి, ఆహా ఏమి ఆంజనేయసామి మహిమ అంటా ఆశ్చర్యపోయినారు. పిసినారికి పంట అమ్మితే అందరికన్నా 10ంతలు లాభం వచ్చింది. దాంతో ఊరోళ్లందరూ ఆయన దగ్గరికి పోయి, ఏమయ్యా నీవు మొక్కుకున్నట్లే ఆంజనేయసామి నీ చేలో బంగారంలాంటి పంట పండించినాడు. కాబట్టి మొక్కు తీర్చు, మాకు గూడా ఆ చిటికెల పందిరి ఎట్లా ఉంటాదో చూడాలని ఒకటే ఇదిగా ఉంది అన్నారు. సరే అయితే ఈ అమాసకు మొక్కు చెల్లిస్తాలే అన్నాడు పిసినారి. అమాస రానే వచ్చింది. ఊరంతా ఈ చిటికెల పందిరి ఎట్లా ఉంటాదో చూద్దామని యాడి పనులు ఆడే వదిలేసి ఉరుకులు పరుగుల మీద గుడికాడికి వచ్చినారు. ఆంజనేయసామి గూడా ఆ పిసినారి ఎప్పుడు వస్తాడా, పందిరి ఎట్లా వేస్తాడా అని ఎదురుచూడసాగినాడు. పిసినారి పొద్దున్నే లేచి బాగా తలస్నానం చేసి, నుదుటన కుంకుమ బొట్టు పెట్టుకొని, ఉతికిన బట్టలు వేసుకొని, ఉత్త చేతులూపుకుంటా గుడికి బయలుదేరినాడు. జనాలంతా అది చూసి, అదేందిరా వీడు ఏమీ లేకుండా ఊపుకుంటా వస్తా ఉన్నాడు, ఎట్లా వేస్తాడు పందిరి అని గొనుక్కోసాగినారు. ఆ పిసినారి సక్కగా పోయి ఆంజనేయసామి బొమ్మ ముందు నిలబడి, సామీ నేను కోరుకున్నట్లే ఎవరికీ పండనంత పంట పండించినావు. అందుకే నేను మొక్కుకున్నట్టే చిటికెల పందిరి వేస్తా ఉన్నా చూడు అన్నాడు. ఆంజనేయసామితో బాటు జనాలంతా ఊపిరి బిగపట్టి చూడసాగినారు. వాడేం చేస్తాడా అని. పిసినారి ఒక మూల నిలబడి, సామీ ఇదిగో ఇది దక్షిణం వైపు పందిరి గుంజ అంటూ కింది నుంచి పైవరకు వరుసగా చిటికెలు వేస్తా చేయి పైకి లేపినాడు. ఇదిగో ఇది తూర్పు, ఇది పడమర, ఇది ఉత్తరం అంటూ 4 వైపులా కింది నుంచి పైవరకు చిటికెలు వేసినాడు. వేసి, సామి చిటికెలతో 4 వైపులా 4 పందిరి గుంజలు వేసినాను. ఇక వాటిని ఒకదాన్ని మరొకదానితో కలుపుతా పందిరేస్తా ఉన్నా చూడు అంటూ ఒక గుంజ నుండి మరొక గుంజకు, మరొక గుంజ నుండి ఇంకొక గుంజకు పైన చిటికెలు వేస్తా కలుపుకుంటా పోయినాడు. అట్లా అన్నివైపులా చిటికెలు వేసి ఇదిగో సామీ బాగా చూడు ఇదే చిటికెల పందిరి. ఇంతవరకు ఈ భూమ్మీద ఎవ్వరూ వేయని పందిరి వేసి, నా మొక్కు చెల్లించా వస్తా అంటూ దండం పెట్టుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపోయినాడు. అది చూసి జనాలంతా నోళ్ళు వెళ్లబెట్టినారు. ఆ దెబ్బకు ఆంజనేయసామి మొగం మాడిపోయింది. అరెరే చిటికెల పందిరంటే ఎట్లా ఉంటాదో ఏమో అనుకుంటేగాని ఇదా అయినా వీడు పెద్ద పిసినారని తెలిసి వాని మాటలు నమ్మినందుకు బాగానే శాస్త్రి జరిగింది. దేవునికే పంగనామాలు పెట్టడమంటే ఇదే కాబోలు అనుకుంటా మట్టసంగా ఉండిపోయినాడు. కథ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.